చిన్న పిల్లలకి మనం చాలా చక్కగా చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పిద్దామా? కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తాను. దాన్ని ఫాలో అయ్యామనుకోండి, అది పిల్లలకి కొద్ది రోజులకి అలవాటైపోతుంది. ఫస్ట్‌లో నేను చిన్నప్పుడు నాకు మా వాళ్ళు కొట్టి తిట్టి లేపేవాళ్ళు. "లేయ్ తెల్లారిపోయింది. ఏంది ఇంకా పడుకుంటున్నావు? లేయ్" అనేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, అబ్బా! నేను ఇంకొంచెంసేపు పడుకుంటే బాగుంటుంది, కాసేపు పడుకుంటే బాగుంటుందని నాకు చాలా ఆశగా ఉండేదన్నమాట. కానీ తీరేది లేదు. కంపల్సరీ నేను తెల్లవారుజామున లేయాలి. అది ఇప్పుడు నాకు చాలా మంచి అలవాటైంది. ఆరోగ్యానికి, అన్ని విషయాలకి అలవాటైంది. నేను మా పిల్లలు అప్పుడు ఎలా చేశానంటే, నేను బాధపడ్డాను కదా, వాళ్ళు బాధపడకూడదు అనేసి నేను ఎలా చేశాను, చిన్న మ్యూజిక్ పాట, నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే బాగా ఇష్టం. బావిలో నీళ్లు చేదేటప్పుడు అట్లా పాడుకుంటూ, అంటే నాకు అలసట లేకుండా ఉంటుందని నేను పాడుకుంటూ తెచ్చుకునేదాన్ని అనమాట. మా పాప దగ్గర కూర్చొని నేను చిన్నగా మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను. చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత దాన్ని అది అంటే ఆ పాటకి పిల్లలకి లైట్గా మెలకు వచ్చేస్తుంది. వాళ్ళు సుస్తీగా ఉండరు, లేజీగా ఉండరు, హుషారు వచ్చేస్తుంది బాడీలో. ఆ పాట స్లో సాంగ్ దగ్గర నుంచి కొంచెం స్పీడ్ చేసేస్తాను నేను. ఆ స్పీడ్ చేసేటప్పటికి వాళ్ళు బెడ్ మీదనే కాళ్ళు చేతులు ఆడించుకుంటూ వాళ్ళకి డాన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా డాన్స్ చేస్తూ లేస్తారు. చాలా హుషారుగా లేచిన తర్వాత ఇంకా వాళ్ళకి బ్రష్ చేసుకోవడం, వాష్రూమ్లో పంపించి ఇంకా నేను స్నానం చేయించడం, అలాంటివన్నీ. స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ ఫీలింగ్ ఉండదు, బాగా ఆనందంగా వెళ్ళిపోతారు. అంటే నాకు ఇంకా చెప్పడం బాగా రావట్లేదులే, కానీ పిల్లలకి లేపేటప్పుడు తట్టి కొట్టి టైం అయిపోతుంది లేండి ఫస్ట్ అనొద్దు. అంటే వాళ్ళు వినరు, వాళ్ళు ఇంకా పడుకోవాలనుకుంటారు. అలా కాదు. ఇప్పుడేముంది, చాలా చక్కగా మనకి ఫోన్లు వచ్చేసాయి, చాలా రకాల మ్యూజిక్స్ వచ్చేసాయి, చాలా వచ్చాయి కదా. మీరు ఎప్పుడైనా సరే పిల్లల్ని ప్రేమగా పక్కన కూర్చొని అరికాళ్ళు ఇలా ఇలా అనడం, అట్లా అంటే వాళ్ళు లేసేస్తారనమాట. వాళ్ళకి చెక్కిలిగిలి వస్తుంది, నవ్వుతారు.